వాల్మీకి మహర్షి శిష్యులతో కలిసి తమసా నదీ తీరాన వెళ్తుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణంతో కొట్టాడు. అప్పుడు నేల కురిగి విలవిలలాడుతూ ప్రాణాలు వదిలింది. ఆ దృశ్యాన్ని చూసి వాల్మీకి ముని హృదయం ద్రవించింది. మనస్సు బరువెక్కింది. కళ్ళు నీటితో నిండాయి. కంఠము గద్గదమయ్యింది. ఫలితంగా అతడు శోకాకులుడయ్యాడు. ఆ శోక ప్రభావం వల్ల వెంటనే ఆయన ముఖం నుండి ఈ మాటలు వెలువడ్డాయి. మానిషాద ప్రతిష్టాం త్వమగమాహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకమవధీహి కామమోహితం. ఓరీ కిరాతుడా, క్రౌంచ దంపతులలో కామమోహితుడైన ఒకదానిని చంపి నీవు శాశ్వతంగా అపకీర్తిని పొందావు. శోకపరితప్త హృదయంతో వాల్మీకి ముని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. కాని కరుణాపూరితమైన ఆ దృశ్యం నుండి అతడు తన మనస్సును మలుచుకోలేకపోతున్నాడు. అతని మానసిక కల్లోల స్థితిని చూసి బ్రహ్మ ఇలా అన్నాడు: మహర్షి, శ్లోకంతో నువ్వు ఉచ్చరించినది ఛందోబద్ధమైన శ్లోకమే. శ్రీరామచరిత్రను నువ్వు ఒక కావ్య రూపంలో రచించు. ఈ రామాయణ మహాకావ్యం లోకంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం విరాజిల్లుతూ శాశ్వత కీర్తిని సంపాదిస్తుంది.